కడప గడ్డ మీద చెత్త రాజకీయానికి తెరలేచింది. జగన్ ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను పడింది. దాన్ని రద్దుకి కూటమి పార్టీలు ప్రచారంలో హామీ ఇచ్చాయి. ఇప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కడప టీడీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు సై అంటే సై అనేలా తగ్గేదే లేదంటూ డైలాగ్ వారికి దిగుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది. కడపలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చెత్త వ్యవహారం పెద్ద రచ్చకు తెరలేపింది. చెత్త సేకరణ, చెత్త పన్ను మీద ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అసలు ఇక్కడ జరుగుతోంది ఆధిపత్య పోరా, లేక నిజంగా ప్రజల కోసమే నేతలు సవాళ్లకి దిగుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ వీరి డైలాగ్ వార్ పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. జగన్ పాలనలో చెత్త పేరిట నెల నెలా పన్ను వసూలు చేశారు. ఈ పన్ను వ్యవహారం తీవ్ర దుమారం రేపినా డోంట్ కేర్ అంటూ వైసీపీ ముందుకు సాగింది. కూటమి ప్రభుత్వం వస్తే చెత్త పన్ను నిలిపివేస్తామని చంద్రబాబుతో సహా కూటమి నేతలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంతకు ముందు ఇచ్చిన మాట మేరకు జూన్ నుంచి చెత్త పన్ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కడప కార్పొరేషన్ మాత్రం ఇంకా వైసీపీ పాలకవర్గం చేతుల్లోనే ఉంది. వైసీపీకి 50 మంది కార్పొరేటర్లు ఉంటే టీడీపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. దాంతో కార్పొరేషన్ పరిధిలో వారి ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు సాగించారనే ఆరోపణలున్నాయి. జగన్ హయాంలో ఇంటింటి నుంచి చెత్త సేకరించడానికి 100 ఆటోలు తీసుకున్నారు. ఇవి అప్పటి వైసీపీ ముఖ్య నేతల అనుచరులు అని అంటారు. లక్షల్లో కార్పొరేషన్ నిధులను చెత్త ఆటోలకు చెల్లిస్తూ వచ్చారనే ఆరోపణలున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటింటి నుంచి చెత్త పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. దాంతో కార్పొరేషన్ మీద భారం పడిందని, అందుకే చెత్త సేకరించడం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఆ క్రమంలో చెత్త పన్ను వసూలు చేయాల్సిందేనంటూ మేయర్ సురేష్ ఆదేశాలిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి పన్ను వసూలు చేయాలని అన్నారు. పన్ను కట్టకపోతే చెత్తను సేకరించబోమంటూ వార్నింగ్ ఇవ్వటం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ క్రమంలోనే కడప కార్పొరేషన్ వ్యవహార శైలి మీద ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, జీవో ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను వసూలు చేయటం లేదని వ్యాఖ్యానించారు. కడప మేయర్ చెత్త పన్ను వసూలు చేసుకోమని చెప్పటం సరికాదని ఆమె మండిపడ్డారు. వైసీపీ నేతల కరుసన్నల్లోనే కడప కార్పొరేషన్ అధికారులు ఇంకా పనిచేస్తున్నారని ఆరోపించారు. కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త ఎత్తకపోతే కమిషనర్, మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు సంబంధిత కార్పొరేషన్ లో కార్పొరేటర్ కు ఫోన్ చేసేసి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం మమ్మల్ని చెత్త ఎత్తనీయట్లేదని చెప్తోంది. ఎమ్మెల్యేకి కార్పొరేషన్ లో చెత్తకు సంబంధమే లేదు. ఇది కార్పొరేషన్ లో సంబంధించిన మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్ కు సంబంధించిన వ్యవహారం. మీరు ఆ కార్పొరేటర్ ప్లేస్ లో కూర్చున్నందుకు దానికి సంబంధించిన న్యాయం మీరు చెయ్యండి అంతే. నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్, ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో, మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నా నేను. ఎందుకు చేస్తారు వీళ్ళు? వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10 కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలను మేయర్ సురేష్ బాబు ఖండించారు. చెత్త పన్ను వసూలు చేయవద్దని ప్రభుత్వం అధికారిక ఆదేశాలు ఇవ్వలేదన్నారు. కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, జీవో జారీ చేయలేదని అంటున్నారు. చెత్త తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతోందని, చెత్త ద్వారా 25 లక్షలే రాబడి వస్తోందని స్పష్టం చేశారు. ఈ చెత్త వేసింది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలింటి కడప ఎమ్మెల్యే ప్రోత్సహించి మనుషుల్ని పంపించి వాళ్ళ మనుషులతో ఇచ్చిన చర్య ఇది. వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరెవరు అటెండ్ అయింది, ఎవరెవరు చేసింది కూడా. ఈరోజు మేము
ఎంతో నిశ్శబ్దంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ దౌర్జన్యానికి రౌడీజానికి మేము ప్రోత్సహించేవాళ్ళం కాదు. అంటే అట్లా ప్రోత్సహించడం అంటే 5 ఏళ్ల కిందట ఆమె కడపలో కూడా కాలు పెట్టి తిరిగేది కాదు. ఆమె క్యాన్వాస్ కూడా చేసుకునేది కాదు. ఏ రోజు కానీ ఆమె గురించి కానీ పార్టీలు కానీ ఎప్పుడు కానీ విమర్శించి కాదు. పార్టీలు ఎవరన్నా వచ్చిపోవచ్చు రావచ్చు అనే డెమోక్రసీ కంట్రీ మనది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 3 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీహార్ లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఒక అరాచక పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు కడప నగరంలో చెత్త వేయలేదు, మేయర్ ఇంటికాడ చెత్త వేయండి అని ఆమె ఉసి కల్పించి మా ఇంటి ముందు వేసిందంటే ఈ కేసులో ఆమె మొదటి ముద్దాయిగా చేర్చాలనేది పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. అంటే నేను ఒక ఒత్తిడి తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఎస్పీ గారిని కానీ సిఐ గారిని కానీ అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా పోలీసులని. కూతవేటులో మా ఇంటికి ఇక్కడి నుంచి 300 మీటర్లు ఉన్నది. 300 మీటర్లో 70 మంది మనుషులు తెలుగుదేశం నాయకులు పోతుంటే ఎస్బీ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక్కరు ఉన్న ఆలోచన చేసి వాళ్ళు పోతున్నారు లేదా, ఏమన్నా వాళ్ళతో కుమ్ముకై చేశారు అది అని అపోహపడవచ్చు. అపోహ వస్తుంది మాకందరికీ. అంటే ఎక్కడో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మా ఇండ్లు ఉంటే అయ్యో పోలీసులు కూడా ఎంత బిజీగా ఉన్నారు, వాళ్ళంతా ట్రాఫిక్ పని మీద ఉన్నారు, ఏ డ్యూటీలు అందరినీ వేసినారు అనుకోవచ్చు. కేవలం కూతవేటులోనే 300 మీటర్లో మా ఇండ్లు ఉంటే, మా ఇంటి ముందర ఇంత అరాచకంగా జరుగుతుంటే పోలీసులకు తెలియదా అని అడుగుతున్నా. 3 నెలల నుంచి ఎవరు చెత్త పన్ను కట్టడం లేదని, పన్ను వసూలు చేయకపోతే సిబ్బందికి జీతాలెలా ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే హుందాగా వ్యవహరించాలని సురేష్ బాబు కామెంట్స్ చేశారు. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ నేతలు వాగ్బాణాలు సంధిస్తున్న క్రమంలో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదురుతోందని జనం అభిప్రాయపడుతున్నారు. ప్రజల మీద భారం పడకూడదని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నేతలు సొంత అవసరాల కోసం కాలరాయటం సరికాదంటూ మండిపడుతున్నారు. లోకల్ గా వైసీపీ పవర్ఫుల్ గా ఉంటే స్టేట్ లో కూటమి ఆధిపత్యంలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఎవరు పై చేయి సాధిస్తారోనని జోరుగా చర్చించుకుంటున్నారు.